ఈ వీడియోలో మనం జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజా కాదా అనేది చూద్దాం. జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజు. ఎందుకంటే ఒకసారి మీరు జావా కోడ్ రాసాక దాన్ని రన్ చేస్తే జావా కంపైలరు డాట్ జావా ఫైల్‌ని డాట్ క్లాస్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తది. ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని మనం బైట్ కోడ్ అని అంటారు. ఇది మిషన్ కోడ్ కాదు. ఈ బైట్ కోడ్‌ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనైనా రన్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్, లినక్స్ ఆర్ మ్యాక్. ఎందుకంటే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌కి డిఫరెంట్ జేవిఎమ్స్ అనేవి ఉంటాయి. ఈ జేవిఎమ్ బైట్ కోడ్‌ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తది. అందుకే జావా అనేది ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ మీరు డాట్ జావా ఫైల్ క్రియేట్ చేశాక రన్ చేస్తే జావా కంపైలర్ అయితే డైరెక్ట్‌గా డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తది. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ను డిప్లాయ్ చేసినప్పుడు దానికి మ్యాచ్ అయిన జేవిఎంని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.